ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. అదే విధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్ లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి స్నేహహస్తం రైతు నేస్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతును రాజు చేయడమే ప్రజాపాలన లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం. రైతు బిడ్డ పాలనలో పూర్వ సౌభాగ్యం పూర్వ సౌభాగ్యం. రైతు నేస్తం రైతన్న చేతిలో సమస్తం. రైతును రాజు చేయటమే ప్రజాపాలన ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు ఇక ఆధునిక సాంకేతికతతో అనుసంధానం. వ్యవసాయ అవసరాలపై అవగాహన, రైతన్నల సందేహాలకు సమాధానాలు, సమస్యలకు పరిష్కారాలు. 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటు. తొలి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున 110 రైతు వేదికల్లో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు సిద్ధం. మిగతా యూనిట్లను ఉగాది నాటికి అప్గ్రేడ్ చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. వ్యవసాయదారుడే వ్యవసాయ మంత్రిగా సాగుకు సాయం చేయగా సాగుకు సాయం చేయగా. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం ఇంటింట సంతోషం. రైతన్నకు నేరుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులతో సమస్యలు చర్చించి ఫలితాలు పొందే ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి 6వ తేదీన శ్రీకారం. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ అధునాతన రైతు వేదికల ద్వారా రైతన్నల సమస్యలకు ఇట్టే పరిష్కారం లభించనున్నది. రైతు వేదికల ద్వారా అధిక రాబడిని పొందడంలో, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటంలో రైతన్నలకు ఇది ప్రోత్సాహం అందిస్తుంది. వ్యవసాయ నిపుణులు, ప్రగతిశీల రైతుల ద్వారా రైతులకు వ్యవసాయంలో మెళుకువలు చెప్పడంతో పాటు పంటల మార్పిడిపై అవగాహన కల్పించడం, ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అందివ్వడం రైతు నేస్తం ముఖ్య ఉద్దేశ్యం. రైతు నేస్తంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2024 ఖరీఫ్ నుండి తిరిగి ప్రవేశపెడుతున్న పంటల బీమా పథకం. పంటల బీమా పథకం గురించి కూడా ఈ కార్యక్రమంలో వెల్లడి. పలు వినూత్న విధాన నిర్ణయాలతో తెలంగాణ రైతన్నల కుటుంబాల్లో ఆనందపు వెలుగులు నింపుతున్నది మన ప్రజా ప్రభుత్వం. తెలంగాణ సిరులా తాగేటి చాళ్ళు రైతన్న కోసమే రేవంతన్న విధానాలు రేవంతన్న విధానాలు రేవంతన్న విధానాలు. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతును రాజు చేయడమే ప్రజాపాలన లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం. రైతు బిడ్డ పాలనలో పూర్వ సౌభాగ్యం పూర్వ సౌభాగ్యం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బిడ్డ ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక నూతన విధానాన్ని, సాంకేతికపరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికల్ని వినియోగంలోకి తీసుకురావాలని
నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం